నమస్తే, తెలుగు రుచికి స్వాగతం. టేస్టీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. మరి ఆహా ఏమి రుచి మొదలు పెట్టాలంటే రావు గారు చేయాల్సిందే. వెల్కమ్ రావు గారు. నమస్కారం. నమస్కారం రావు గారు. సో ఆహా ఏం రుచి అని మా చేత ఏ వంటతో అనిపిస్తారు? ఓకే, వాళ్ళ ఫిష్ జాల్ ఫ్రైజీ. ఫిష్ జాల్ ఫ్రైజీ ఇది ఇక్కడ వంటేనండి? ఇది నార్త్. జాల్ ఫ్రైజీ అంటే ఇప్పుడు తినిన తర్వాత అంటారు కదా, దట్స్ కాల్డ్ జాల్. ఓహో, దట్స్ వై ఇట్స్ కాల్డ్ జాల్ ఎక్స్ప్రెషన్ తో సహా చెప్పారా? ఓకే, మీనింగ్ చాలా మందికి తెలీదు. జాల్ ఫ్రైజీ, జాల్ ఫ్రైజీ, జాల్ ఫ్రైజీ. జాల్ అంటారు కదా, మన కారం తినిన తర్వాత. ఈ డిష్ ఎలా అంటే ఉప్పు, కారం, పులుపు అన్నీ ఉంటాయి. సో దానివల్ల తినిన తర్వాత అలా నాకు కాకుండా మనం పక్కా తెలుగులో చెప్పాలంటే చేప అబ్బా అదన్నమాట, అంతేనా? సో ఫిష్ జాల్ ఫ్రైజీ. కరెక్ట్. ఫిష్ జాల్ ఫ్రైజీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? ఫిష్ జెల్ ఫ్రైజీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 1/2 కిలో, గ్రీన్ క్యాప్సికమ్ 1, ఉల్లిపాయ 1, టమాటో 1, ఎండుమిరపకాయలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, టమాటో సాస్ 2 టేబుల్ స్పూన్లు, టమాటో పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, వెనిగర్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. రావు గారు రెడీ? రెడీ. ఇంగ్రీడియంట్స్ చూసి ఎక్కువ ఉన్నాయి అనుకుంటున్నారా? అనుకున్నాను. మళ్ళీ మైండ్లో ఇంకొక థాట్ కూడా వచ్చింది, మీరు అన్ని టక్ 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 వేసుకుంటూ వెళ్ళిపోతారు కదా. అంతే అంతే. ఫస్ట్ నూనె, ఫస్ట్ ఎండుమిరపకాయలు కొంచెం కలర్ రావాలన్నమాట, కొంచెం ఫస్ట్ నూనె అన్నారు, మళ్ళీ ఎండుమిరపకాయలు ఫస్ట్ అంటున్నారు. అంటే నూనె తర్వాత మళ్ళీ ఎండుమిరపకాయల అంటే దీని తర్వాత జీలకర్ర వేయాలి. ఎండుమిరపకాయలు ఎందుకంటే ఫస్ట్ వేసుకోండి కొంచెం కలర్ రావాలి, ఆ ఫ్లేవర్ వస్తుంది అదనమాట. సో ఇందులో ఏంటంటే ఉల్లిపాయలు కానివ్వండి, గ్రీన్ క్యాప్సికమ్, టమాటో అన్ని పొడవుగానే తరిగారు. అంటే తినేప్పుడు కూడా క్రిస్పీనెస్ ఉండాలి, అంటే కరకరాలు ఉండాలి అనమాట. ఉల్లిపాయలు మాత్రం చాలా సన్నగా, అది కొంచెం గ్రేవీ కావాలి కదా మీకు. ఈ వంటలో ఏంటంటే ముందు ఇంగ్రీడియంట్స్ ఈ కటింగ్స్ లో ఏదో ఉన్నట్టున్నాయి డిఫరెన్స్, అంటే ఇవి ఇలాగా ఇది ఇలాగా అన్నట్టు, అన్ని ఒకటే లాగా కాకుండా. సో జీలకర్ర వేసుకున్నప్పుడు ఫ్లేవర్ ఘాట్ వచ్చింది మీకు, అంటే రెడ్ చిల్లీ అదనమాట. ఉల్లిపాయలు, ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, చాలా ఈజీ అనమాట ఇది చేయడం. ప్లస్ కారంగా, పుల్లగా, మళ్ళీ తీయగా అన్నీ ఉంటాయి అన్నమాట. కొంచెం నీళ్ళు పోస్తారా? చాలా కొంచెం కొంచెం. సో ఇప్పుడు టమాటో పేస్ట్, ఉప్పు, కారం, కొంచెం ఇది కొంచెం స్పైసీగా ఉంటుంది. స్పైసీగా ఉంటే తర్వాత మీకు ఆ పులుపు, కారం అంటే పులుపు, తీరు వేస్తే ఇంకా బాగుంటుంది, ఒక ఆ ఫీలింగ్ అదే అన్నమాట. ధనియాల పొడి, ఇప్పుడు ఈ ఫిష్ చేప వేసుకుందాం. చేప కూడా కొంచెం అన్ని పొడుగానే ఉంటాయి అన్నమాట. వెజిటేబుల్స్ లాస్ట్గా వేసుకుంటా, ఎందుకంటే క్రిస్పీగా ఉండాలన్నమాట.
సో టమాటో లాస్ట్లో వేసుకోవాలి. అలాగే డిష్ వచ్చి యాక్చువల్లీ వెజిటేరియన్, స్టార్ట్ విత్ వెజిటేరియన్ అనమాట. వెజిటేబుల్ జాల్ ఫ్రైజీనే ఫస్ట్ ద ఆరిజిన్ డిష్ అనమాట. కానీ ఏంటంటే ఇప్పుడు చికెన్ వేసుకోవచ్చు, ఫిష్ వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు అనమాట. అది అయితే చేపే కాదు, చికెన్తో కూడా చేసుకోవచ్చు. చికెన్ కూడా చేసుకోవచ్చు, వెజిటబుల్లో కూడా చేసుకోవచ్చు. సేమ్ మెథడ్ అనమాట. మనం వెజిటబుల్స్ వేసుకుంటాం. ఇప్పుడు టమాటా కెచప్ వేసుకుని కొంచెం వెనిగర్. ఓ వెనిగరా, ఉప్పులా కనిపించింది నాకు. అంటే వెనిగర్ నుంచి మనకి ఇంకా పులుపా, చింతపండు అలా ఏం వేసేది లేదు. కూర్చొని మీకు ఆ కెచప్ వేసిన పులుపు ఆ వాసన డిఫరెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఉల్లిపాయలు మామూలుగా నాన్ వెజ్ వంటలు ఉల్లిపాయలు ముందు వేసుకుంటుంటాము. ఇక్కడ ఏంటంటే ఉల్లిపాయలు ఫినిషింగ్ టచ్ లాగా వేస్తున్నారు. అలాగే క్యాప్సికమ్ ఇంకా కొంచెం చిన్నవి కూడా చేసుకోవచ్చు అదన్నమాట. సో అలాగే ఈ డిష్ వచ్చి వింటర్ టైంలో కూడా బాగుంటుంది. పుల్లగా కారంగా చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా తినడానికి చాలా బాగుంటుంది. ఎస్పెషలీ ఇది రోటీస్కి, నాన్స్కి చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఎక్కువ గ్రేవీ ఉండదు, కొంచెం దగ్గరికి ఉంటుంది అనమాట, మసాలా లాగా. టమాటోస్ వేసుకుని మీరు విత్ ఎక్స్ప్రెషన్స్తో చెప్తున్నారు రావు గారు. అంటే పులుపు కదా, ప్లస్ స్మెల్ అదనమాట. అండ్ డిష్ చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది. గ్రీన్, రెడ్, ఎల్లో. అంటే మీరు ఇప్పుడు గ్రీన్ కలర్ వేస్తారు, అలా ఇంకా కలర్స్ మనం వేసుకోవచ్చు. సో ఇది ఇప్పుడు రెడీ అయిపోయింది అనమాట. ఆఫ్ చేసుకుందాం. ఎస్, స్మెల్ అయితే బాగుంది. అదే చెప్తాను కదా. ప్లస్ మీరు తినేప్పుడు కూడా క్రిస్పీగా ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్గా మీరు చెప్తారు బాగుందండి. బాగుంది, ఏమి రుచి అని అనిపిస్తారనమాట. చూస్తున్నప్పుడు ఆహా ఎంత బాగుంది అనిపిస్తుంది. సో ఫిష్ జాల్ ఫ్రైజీ రెడీ. థ్యాంక్ యూ. ఫిష్ జాల్ ఫ్రైజీ టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. ఫిష్ జెల్ ఫ్రైజీ తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, జీలకర్ర, తరిగిన వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, చేప ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత టమాటో సాస్, వెనిగర్, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఫిష్ జాల్ ఫ్రైజీ రెడీ. ఫిష్ జాల్ ఫ్రైజీ. మామిడికాయ ముక్కలు ఉన్నట్టున్నాయి నిజంగా. పుల్లగా చెప్పలేకపోతున్నాను కానీ బాగుంది. అదే వెనిగర్ పులుపు కమ్మగా ఉంది, చాలా బాగుంది. నాలా ఊరికే డైరెక్ట్ కూరలు తినడానికి ఇష్టపడే వాళ్ళకి ఇంకా చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే మధ్యలో ఈ క్యాప్సికమ్ ఇవన్నీ ఉండడం కూడా క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఆహా ఏమి రుచి అంటారు అది. సో నిజంగానే సో ఖచ్చితంగా ట్రై చేయండి, మీరు కూడా అలా అంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కొంతమందిలో అతి దాహం అనే సమస్య ఉంటుంది. అంటే నీళ్ళు ఎంతగా తాగుతున్నా, రోజు మొత్తంలో ద్రవాహారాలు ఎంతగా తీసుకుంటున్నా ఇంకా దాహంగానే ఉంటుంది. ఇలాంటి వారు ఈ చిట్కా ట్రై చేయండి. కొద్దిగా మెంతులు తీసుకొని పొడి చేసి పెట్టుకొని పెరుగులో కలుపుకొని రోజులో 2-3 సార్లు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు ఈ అతి దాహం సమస్య తగ్గుతుంది. ఇప్పుడు మీ చేతి వంట. మీ చేతి వంట. హలో అండి. హాయ్ అండి. మీ పేరు?
సుప్రియ. సుప్రియ గారు ఎక్కడి నుంచి వచ్చారు? తూప్రాన్ నుండి. తూప్రాన్. ఓకే, సో మరి ఏం వంట చేస్తారు మీ చేతి వంటలు? ఆమ్లెట్ పకోడీ. ఆమ్లెట్ తో పకోడియా? యా. ఆమ్లెట్ పకోడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? ఆమ్లెట్ పకోడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 3, శనగపిండి 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, కొత్తిమీర కొద్దిగా, మిరియాల పొడి 1 టీ స్పూన్. అన్నీ వచ్చినట్టేనా? స్టార్ట్ చేసేద్దామా? ఓకే. సో ముందుగా ఏం చేయాలి? ఎగ్స్ని తీసుకొని బ్రేక్ చేసి కలుపుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి. ఉల్లిపాయలు. ఇందులో కొంచెం కారం. స్టవ్ ఆన్ చేసుకున్నాను. పాన్ పెట్టుకుంది. తగినంత ఉప్పు, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. వీటిని మిక్స్ చేసుకోవాలి, కలిపేసుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయ, కొంచెం మిరియాల పొడి. మిరియాల పొడి, ఆయిల్ వేసుకుందాం. నూనె. హైలో పెట్టమంటారా? లోలో ఉంచాలా? ఆయిల్ వేసి నూనె. ఇప్పుడు పిండి కలుపుకుందాం. ముందుగా శనగపిండి. శనగపిండి, కొంచెం కారం. కారం, ఉప్పు. ఈలోపు ఆయిల్ వెలిగించమంటారా? వేడెక్కుతూ ఉంటుంది కదా. ఏం చేయాలా? ఆఫ్ చేసేలా ఉంచాలా? ఉండండి. ఇప్పుడు టర్న్ చేసుకుందాం. ఇందులో కొంచెం కొత్తిమీర. ఇది కాలింది, తీసేసుకుందాం. ఆఫ్ చేసేనా? ఇందులో వాటర్ వేసి కలుపుకుందాం. నీళ్ళు వేసి కలుపు. ఇప్పుడు మీకు ఈ ప్యాన్తో పని అయిపోయిందిగా? అయిపోయింది. ఇప్పుడు ఆమ్లెట్ కట్ చేసుకుందాం. సో కత్తి. ఇలా షేప్లో ఉండాలని ఏమైనా ఉందా? ఎలా అయినా పర్వాలేదా? ఎలా అయినా పర్లేదు. ఎలాగైనా పర్వాలేదు. సో మనం వేసుకుంటున్నప్పుడు ఇంత లావుగా వేసుకో. అప్పుడే పకోడీలు బాగుంటాయంట. ఇందులో డిప్ చేసుకొని అలా పొడవుగా ఉండాలా? పిండి మామూలుగా అయితే కొంచెం పలుచగా కలుపుకుంటాం కదా, మీరు కొంచెం మళ్ళీ ఊడిపోతుంది కదా, అందుకని అంటే అలా ఉంటేనే బాగుంటుంది అంటారా? ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఈ పకోడీ? మా మమ్మీ దగ్గర. అమ్మ దగ్గర. పొడవుగా ఉన్నాయి కాబట్టి పకోడీ కంటే బజ్జీ అంటే కరెక్ట్ ఏమో. మనం ఏదనుకున్నా సరే, ఏమనుకున్నా సరేనా. కానీ ఇలా పొడవుగా చేసే కంటే ముక్కలకు కూడా చేసి కూడా వేసుకోవచ్చు. అది మన ఇష్టం. మీ అమ్మ అయితే ఇలా వేస్తారా? ఓకే, అయితే వేగాలి కదా, ఇంకా వేగనిద్దాము. మరి మీరు కూడా మాతో పాటు మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, SMS చేసేయండి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. అయిపోయినట్టేనండి? అయిపోయింది. ఆఫ్ చేసేనా? చేయండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. నేను పకోడీ కంటే బజ్జీ అని అంట. అంటే బజ్జీలు ఈ కలర్లోకి ఉంటాయి, పకోడీలు ఇంకొంచెం బ్రౌన్ కలర్. నీకు ఇష్టమా? ఏదైనా బాగా నచ్చితే అమ్మ దగ్గర నుంచి వెంటనే నేర్చేసుకుంటానే. మరి కష్టమైంది అయితే అమ్మనే చేసి పెట్టమంటాం. దీనికి ఏమైనా సాస్ కానీ చట్నీ యాడ్ చేసుకోవచ్చు. ఏంటి బాగుంటుంది? సాస్ అయితే బాగుంటుంది. సాస్ టమాటో సాసా? భావన గారు రెడీ ఆమ్లెట్ పకోడీ. థ్యాంక్ యూ. ఆమ్లెట్ పకోడీ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా?
ఆమ్లెట్ పకోడీ తయారీ విధానం. ఒక బౌల్లో కోడిగుడ్డు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెనంపై ఆమ్లెట్లా వేసి నూనెతో కాల్చుకోవాలి. మరొక బౌల్లో శనగపిండి, కారం, ఉప్పు, కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న ఆమ్లెట్ ని ముక్కలుగా కట్ చేసి శనగపిండి మిశ్రమంలో ముంచి తీసి కాగే నూనెలు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఆమ్లెట్ పకోడీ రెడీ. ఆమ్లెట్ పకోడీ చూడడానికి టెంప్టింగ్గా మంచిగా ఫుల్ అయితే తీసుకోండి. ఎగ్ పకోడీ అంటే ఒకప్పుడు వచ్చి బూందీలాగా చేస్తారు. ఇది సంథింగ్ డిఫరెంట్ అనమాట. ఆమ్లెట్ చేసి మళ్ళీ దాంట్లో శనగపిండి వేసి కొంచెం చేసి టేస్ట్ చాలా బాగుంది. కొంచెం లైట్గా సాల్ట్ కొంచెం తక్కువ ఉన్నది, కానీ ఆ స్పైసీనెస్, ఆ ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిరపకాయలు. కానీ ఇంకా బెటర్ ఇంప్రూవ్మెంట్కి ఏంటంటే కటింగ్ కరెక్ట్గా చేసుకొని ఇంకా బాగా చేస్తే లుక్ ఇంకా బెటర్గా ఉంటుంది. అంతే, చిన్న టిప్ అంతే. నెక్స్ట్ టైంకి అలా ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఒక్కోసారి ఉన్నట్టుండి మనకు కాస్త నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. అంటే పని ఒత్తిడి వల్ల కావచ్చు, లేకపోతే రకరకాల సమస్యల వల్ల కావచ్చు, కాస్త నీరసంగా, శక్తి లేనట్లుగా అనిపించినట్లయితే ఇలా ట్రై చేయండి. క్యారెట్ని జ్యూస్ లాగా చేసుకుని అందులో కాస్త తేనె కలుపుకొని ఒక గ్లాస్ చొప్పున కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే వెంటనే శరీరానికి తగిన శక్తి లభిస్తుంది. అలాగే ఎముకలు కూడా దృఢంగా తయారవుతాయి. మరి నెక్స్ట్ వంట ఏం చేస్తారు? కీమా బఠానీ కూర. కీమా బఠానీ కూర. కీమా అంటే ఇది మటనా చికెనా? మటన్. మటన్ కీమా. ఓకే, సో కీమా బఠానీ కూర. కీమా బఠానీ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? కీమా బఠానీ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కీమా 1/2 కిలో, ఉడికించిన బఠానీలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, బిర్యానీ ఆకు 1, పచ్చిమిరపకాయలు 2, నిమ్మకాయ 1, మసాలా దినుసులు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేసేద్దామా? చేద్దాం. ఓకే, ముందుగా ఆయిల్, నూనె, మసాలా దినుసులు. ఓకే, మసాలా దినుసులు అంటే దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయ, సాజీరా. సాజీరా ఇవి వేసా. బిర్యానీ ఆకు కూడా. బిర్యానీ ఆకు. నెక్స్ట్ ఉల్లిపాయలు. ఇది కీమానా? మటన్ కీమా కదా, ఉడికించేసుకున్నారా? ముందే బాయిల్ చేసి పెట్టుకోవాలి కొంచెం. ఓకే, ఏమేమి వేసి ఉడికించారు? ఏం లేదు, ఉట్టిదే బాయిల్. ఉట్టిదే ఉడికించేస్తారు కీమా. మామూలుగా కీమా తొందరగా అయిపోద్ది కదా, ఎందుకు ఉడికించుకోవడం? అంటే కొంచెం ఉడికించుకుంటే దబ్బున అయిపోతుంది కదా, తొందరగా అయిపోతుంది. మామూలుగానే కీమా తొందరగా అవుతుంది, ఇంకా తొందరగా అవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ వంట కూడా అమ్మ దగ్గరేనా? తర్వాత పసుపు. పసుపు. కొంచెం పచ్చిమిర్చి. పచ్చిమిరపకాయ. అది కొంచెం వేగాలి. ఇందులో ధనియాల పొడి, గరం మసాలా, ఇప్పుడు కీమా వేసేసుకో. మీరేం చేస్తుంటారు? నేను గ్రాడ్యుయేషన్ అయిపోయింది. జాబ్ ట్రయల్స్. ఇప్పుడు అమ్మ వంటలు చేస్తూ ఉన్నప్పుడు నేర్చుకోవడం ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే అమ్మ చేస్తూ ఉంటాం అన్నీ తినడమేనా? చేయడం ఇంట్రెస్టే. సో ఇప్పుడు నేర్చుకున్నారమ్మా, అవి నేర్చుకుంటా, ఇవి నేర్చుకుంటానని? అలా కాకపోతే ఇష్టమైన వంటలు మాత్రమే నేర్చుకోవడం ఉందా? పర్టికులర్గా నేను లేదు, ఏమైనా సరే నేర్చుకుంటారు.
ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. జలుబు దగ్గు బాధిస్తూ ఉన్నట్లయితే ఎంతగా మెడిసిన్స్ వేసుకున్నా కూడా అది తగ్గడానికి టైం పడుతుంది, కాస్త చిరాగ్గానే ఉంటుంది. ఇలాంటప్పుడు ఉపశమనంగా ఈ చిట్కా కూడా ట్రై చేయండి. కొద్దిగా తులసాకులు తీసుకుని బాగా క్లీన్ చేసుకుని ఒక 4-5 చొప్పున రోజు నములుతూ ఉన్నట్లయితే చాలా వరకు ఉపశమనంగా ఉంటుంది. సో చూద్దామా మగ్గిందా అని. కారం, కారం, తగినంత ఉప్పు, కలుపుకో. కూరతో అన్నమా చపాతీ? రెండు బాగుంటాయి. రెండిటికి బాగుంటాయి. రెండిటికి బాగుంటాయి. మీరు ఏది ఇష్టంగా తింటారు? చపాతీ బాగుంటుంది. చపాతీతో బాగుంటుంది. ఉడికిచ్చిన బఠానీ, ఇవి నానబెట్టి ఉడికించారా? నానబెట్టి ఉడికించాలి. గట్టిగా ఉంటాయి. బఠానీ కూడా వేసేస్తాం. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా. కొత్తిమీర పుదీనానా? కొత్తిమీర పుదీనా వేసారంటే ఇంకా అది ఫినిషింగ్ వచ్చినట్ట అయిపోయింది. అంతేగా. సో మటన్ ఉడికించి పెట్టేసుకున్నాము అంటే కీమాని మనకి ఫాస్ట్గా అయిపోతుంది. ఇది పచ్చి బఠానీ కూడా చేసుకోవచ్చా? పచ్చి కొంచెం నిమ్మరసం వేసుకుందాం. అయినట్టే భావన గారు. అయిపోయినట్టేనా? తీసేద్దామా? స్టవ్ ఆఫ్. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. కీమా బఠానీ కూర. థ్యాంక్ యూ. కీమా బఠానీ కూర. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? కీమా బఠానీ కూర తయారీ విధానం. ముందుగా కీమా ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, ధనియాల పొడి, గరం మసాలా, ఉడికించిన కీమా వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, ఉడికించిన బఠానీలు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, కీమా బఠానీ కూర రెడీ. కీమా బఠానీ కూర. ఈ బఠానీలు ఈ ఎల్లోగా చూడడానికి ముద్దు ముద్దుగా ఉన్నాయి. బాగుంది. నార్మల్గా కీమా బఠానీ కూరలో పచ్చి బఠానీ వేస్తారు, ఫ్రోజన్. కానీ సంథింగ్ డిఫరెంట్. ఇంకా బఠానీ ఇంకా కొంచెం ఉడికొంటే అప్పుడు ఇంకా బాగుంటుంది. కారం, ఉప్పు ఓకే గుడ్. కానీ ఇంకా బఠానీ ఆర్ జ్యూస్ దీంట్లో దిగి ఉంటే ఆ టేస్టే వేరే ఉంటుంది అనమాట. నాకు తెలిసి చాలా బాగుంది. అంటే బఠానీని బయట ఉడికించి తెచ్చుకున్నారు. నేను చెప్పేది ఏంటంటే బఠానీ ఇంకా కొంచెం ఎక్కువ ఉడకాలి. క్రిస్పీనెస్ ఉన్నాయి కదా, ఇంకా కొంచెం ఉడికితే ఇంకా బాగుంటుంది. ఆ టేస్ట్ ఇంకా మెత్తగా బాగుంటుంది. అదన్నమాట. సో అదే ఇంకొక చిన్న టిప్. సో నెక్స్ట్ టైం చేసేటప్పుడు అలా. ఓకేనా? ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మన శారీరక ఆరోగ్యము, సౌందర్యము వీటన్నిటితో పాటు మానసిక ఆరోగ్యం కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మానసికంగా మనం ఆరోగ్యంగా దృఢంగా ఉంటేనే ఏ పనైనా హ్యాపీగా చేసుకోగలం. ఒక్కోసారి కొంతమందిలో మానసికంగా ఒత్తిడిగా అనిపిస్తూ ఉంటుంది. చిన్న విషయాలకి టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇలాంటి వారి చిట్కా ట్రై చేసి చూడండి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక 2 యాలకులు తిని ఒక గ్లాస్ గోరువెచ్చటి నీళ్లు తాగి పడుకోవడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే చాలా వరకు ఈ మానసిక ఒత్తిడి అనేది తగ్గుతుంది. అలాగే ఉదర సంబంధమైన సమస్యలు ఏవైనా ఉంటే అవి కూడా తగ్గుతాయి. ఇప్పుడు గుడ్ ఫుడ్.
రావు గారు గుడ్ ఫుడ్. గుడ్ ఫ్రూట్. ఇవాళ చిన్న ట్విస్ట్ అన్నమాట. చికెన్ లివర్ లో సూఫ్లే. అందరూ సూఫ్లే స్వీట్ లో చేస్తారు, మనం ఇవాళ చికెన్ లివర్ లో చేస్తాం సూఫ్లే. చికెన్ లివర్ సూఫ్లే డిఫరెంట్గా ఉంది పేరు కూడా. చూసేద్దాం మరి. చికెన్ లివర్ సూఫ్లే తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా. చికెన్ లివర్ సూఫ్లే తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ లివర్ 1/2 కిలో, క్యారెట్ 1, కోడిగుడ్డు 1, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ 1. రాగారు స్టార్ట్. స్టార్ట్. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, ఈజీ. దీని గురించి మామూలుగానే ఏ వంట చేసినా ఈజీగానే ఉంటుంది. ఓకే. ఈవెన్ పులావులు బిర్యానీలు చేసినా కూడా ఇలా చేసేస్తారు మీకు. థ్యాంక్ యూ. ఓకే, ఇది చికెన్ లివర్ అన్నమాట. సో ఇవాళ చికెన్ సూఫ్లే చేస్తాం. ఫస్ట్ ఇది ఎలా ప్రాసెస్ చూపిస్తారు. ఎస్. సో చికెన్ లివర్ ఇది మనం కొంచెం బ్లెండ్ చేసుకోవాలంటే పేస్ట్ చేసుకోవాలి. ఎందుకు రావు గారు అంటే చాలా సాఫ్ట్ ఈజీగా అయిపోద్ది కదా అది. అవుతుంది. ఇప్పుడు మనం సూఫ్లే చేస్తున్నాం, బేక్ చేస్తాం అన్నమాట. ఓహో, బేక్ చేసి చేసుకుంటారా అది? ఓకే. చూడండి, ఈ పల్ప్ లాగా పేస్ట్ ఉన్నది కదా, ఇది మనం ఒక బౌల్లో వేసుకుంటాం. సో బేసిక్లీ ఇది వచ్చి సూఫ్లే అనేది వచ్చి ఇట్స్ ఫ్రెంచ్ డెజర్ట్ అనమాట. కానీ ఇప్పుడు చికెన్ లివర్లో కూడా ఇప్పుడు సూఫ్లే అని, పాతే అని, ఇట్స్ అ బిగ్ సబ్జెక్ట్ అనమాట. పాతే ఏంటంటే సంథింగ్ లైక్ ఇలాగే బేక్ కోల్డ్ ఫుడ్లో సర్వ్ చేస్తారు. లైక్ మనం చల్లగా ఉంటుంది, లైక్ పుడ్డింగ్ లాగా ఉంటుంది, కానీ స్వీట్గా ఉండదు, కమ్మగా ఉంటుంది అనమాట. అది కోల్డ్ డిషెస్లో ఇచ్చేస్తారు. సో సిమిలర్ టు దట్ సంథింగ్ లైక్ సూఫ్లే అని చెప్పి మనం దీంట్లో ఇంగ్రీడియంట్స్ వేస్తాం. మీకు చేసేప్పుడు అప్పుడప్పుడు మీకు చెప్తాను అనమాట. సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇది చిన్నపిల్లలు కొంచెం ఇష్టంగా తినచ్చు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే లివర్ ఇవన్నీ ఇష్టపడే వాళ్ళు ఇష్టంగా తింటారు. సో ఆనియన్స్ వేసుకుందాం, ఉల్లిపాయలు బాగా సన్నగా తరుక్కోవాలి, ఎందుకంటే ఇది పుడ్డింగ్ లాగా వస్తుంది అనమాట. సో మీకు సాఫ్ట్గా ఉండి కొంచెం సెంటర్లో ఇవన్నీ ఉల్లిపాయలు, కొంచెం గార్లిక్ అంటే వెల్లుల్లిపాయలు, క్యారెట్ వేసుకుందాం. క్యారెట్ కూడా అంతే, అన్నీ సన్నగా ఉండాలి. నేను కట్ చేసే బదులు మిక్సీలో పడేస్తాను. కొంచెం వెల్లుల్లిపాయ ఇది కూడా అంతే సన్నగా ఉండాలి. దాని తర్వాత ఉప్పు. మీకు ఇండియనైజ్డ్ చేసుకోవాలంటే కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు, కొంచెం పెప్పర్ అన్నమాట, మిరియాల పొడి. ఒకవేళ ఓవెన్ లేకపోతే ఏంటి సార్? మైక్రోవేవ్లో చేసుకోవచ్చు, లేకపోతే స్టీమింగ్ చేసుకోవచ్చు. మన ఇడ్లీ ఎలా చేసుకున్నాం, ఇడ్లీలో అలా కొంచెం నీళ్ళు పెట్టుకొని మీరు అంటే డిష్ చిన్నది ఉంటే కొంచెం టైమింగ్ తక్కువ ఉంటుంది, డిష్ పెద్దది ఉంటే టైమింగ్ ఎక్కువ ఉంటుంది, స్టీమింగ్ మెథడ్. సో ఇలాగ మీరు ఇంత దాంట్లో పెట్టుకున్నారంటే స్టీమింగ్ ఒక 5 minutesలో మీకు మంచిగా అయిపోతుంది అనమాట. సో ఇడ్లీలు ఉడికించుకున్నట్టు ఆవిరి మీద కూడా చేసుకోవచ్చు. ఉండాల్సిన పని ఏమి లేదు. ఉన్నవాళ్ళు అలాగా, లేని వాళ్ళు చక్కగా ఇడ్లీ చేసుకోవచ్చు. ఇడ్లీ పాత్ర ఎలాగో ఉంటుంది. ఇడ్లీ పాత్ర లేకపోతే కూడా ఇలా ఒక ప్యాన్ తీసుకోవచ్చు. ప్యాన్ తీసుకొని నీళ్ళు పోసుకొని ఇలాంటి కప్స్ అలా పెట్టేసి మూసేస్తాయి, మీకు మగ్గిపోతాయి. అది అలాగే మీకు రియల్గానే అవన్లో ఎలాగ ఉండాలి, అలాగ బేక్ చేసుకోవాలంటే సాల్ట్ వేసుకొని కుక్కర్లో బాగా మీడియంలో పెట్టి మంచిగా వేడి అయిన తర్వాత ఈ డిష్లు తీసుకెళ్ళి కొంచెం స్టాండ్ లాగా పెట్టుకొని హైప్లో పెట్టుకుంటే ఆ వేడికి ఆ డ్రై మగ్గిపోతుంది. ఎన్ని మెథడ్స్ చూడండి, అసలు ఒక్కటి లేదు అంటే బాధపడే పనే లేదు. టక ఎన్ని సలహాలు ఇచ్చారా రావు గారు. సో ఇప్పుడు ఈ ఎగ్ వేసుకుంది. ఎగ్ ఏంటంటే బైండింగ్ అనమాట. సో బేసిక్లీ ఎగ్ వచ్చి వేసేది ఒక బైండింగ్కి, ఇంకోటి ఫ్లఫీగా సాఫ్ట్గా రావడానికి. మళ్ళీ ఎగ్ దగ్గర ఒక గుణం ఉన్నది, ఎక్కువ కుక్ చేస్తే మళ్ళీ గట్టిగా అవుతుంది అనమాట. సో మెయిన్ థింగ్ వచ్చి ఎగ్ మంచి చేస్తుంది, చెడు చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేసుకుందంటే ఇలాంటి బౌల్స్ తీసుకుందాం. కొంచెం బటర్ ఉంటే బటర్,
లేదంటే నూనె. లేకపోతే రెగ్యులర్ ఆయిల్ మీరు యూజ్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే చాలా మంది పిల్లలే కదా పెద్దవాళ్ళు కూడా లివర్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. అవును. సో తినని వాళ్ళకి తినిపించాలి, లివర్ తింటే మంచిది, హెల్త్ కేర్ కొన్ని ఉంటాయి మనకి. అలాంటప్పుడు ఇదేదో బాగా పనిచేసేలాగుంది, చూసేద్దాము. కాసేపు చూస్తుంటే సాస్ తయారు చేసినట్టే ఉంది రావు గారు నాకు. ఇది ఇప్పుడు ఉబ్బుతాయి కదా, ఇంకా మీరు ఇప్పుడు కొద్దిగా వెళ్తుండగానే పోసారు కదా, అది కూడా ఉబ్బిపోయి పైకి వస్తాయేమో. సో 350 టెంపరేచర్లో ఇప్పుడు మనం 350 డిగ్రీలు పెడతారు. ఇప్పుడు మరి ఎంతసేపు పెడతారు? ఇప్పుడు ఈ చిన్నవి కదా, ఇది ఈజీగా ఒక 4 to 5 minutes అవుతుంది అంతే. 4 నుంచి 5 నిమిషాలు పెట్టేయండి. మీరు ఎక్కువసేపు పెడితే మళ్ళీ బిగిసిపోతాయి. అది కరెక్ట్గా చెప్పారు. సో ఇప్పుడు ఇది బేక్ కావాలన్నమాట. ఓకే, మరి కాసేపు అయితే వెయిట్ చేద్దాం. రావు గారు రెడీ. కొద్దిగా ఉబ్బినట్టున్నాయి కదా సార్, కప్ కేక్స్ లాగా. సేమ్ లైక్ కప్ కేక్స్ లాగా. అంటే ఇప్పుడు మీరు వెంటనే తీసేప్పుడు ఇలా ఉంటుంది, కొంచెం చల్లారితే ఇంకా కొంచెం తగ్గుతాయి. సో చికెన్ లివర్ సూఫ్లే రెడీ. కొంచెం చల్లారిన తర్వాత మనం డీమోల్డ్ చేసుకుందాం. ఇది బేసిక్లీ మనం బ్రెడ్ తోటి ఇది లైట్గా కట్ చేసుకొని లైక్ బటర్ లాగా రాసుకోనో లేకపోతే స్లైస్ చేసుకోనో శాండ్విచ్ లాగా కూడా తినచ్చు అనమాట. ప్లస్ కోల్డ్గా కూడా తినచ్చు. చికెన్ లివర్ సూఫ్లే రెడీ. థ్యాంక్ యూ సార్. చికెన్ లివర్ సూఫ్లే. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దాం. చికెన్ లివర్ సూఫ్లే తయారీ విధానం. ముందుగా చికెన్ లివర్ మిక్సీ పట్టి పేస్ట్ ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, తరిగిన వెల్లుల్లి, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కోడిగుడ్డు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నూనె రాసిన బౌల్లోకి తీసుకుని ఓవెన్లో 350 డిగ్రీల వద్ద 4 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, చికెన్ లివర్ సూఫ్లే రెడీ. చికెన్ లివర్ సూఫ్లే. రావు గారు హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. ఎలా ఉన్నది? మామూలుగానే చికెన్ లివర్ కూర చేస్తే ఒక పీసు 2 పీసులు అనుకుంటే ఏదో తింటారు కొందరు. ఇలా చేస్తే మొత్తం తినేస్తారు, ఎందుకంటే చూడండి ఎంత క్వాంటిటీ వెళ్తుంది లోపలికి. ఇష్టంగా ఉంది, బాగుంది చూడడానికి కూడా. కేక్ ఆ ఫీలింగ్ ఉంది, చాక్లెట్ కేక్. పిల్లలు చాలా ఇష్టంగా, అంటే పిల్లలు చికెన్ లివర్ ఈ విధంగా కూడా మనం పెట్టచ్చు. అవును, నిజంగానే తినట్లేదు అని బాధపడే వాళ్ళు ఇలా పెట్టడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో ట్రై చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే నానుడి మనం తరచుగా వింటూనే ఉంటాం కదా, అది అక్షర సత్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఉల్లిలో యాంటీ ఫంగల్ ఏజెంట్స్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి తరచుగా ఉల్లిపాయను ఆహారంలో భాగం చేసుకున్నా లేకపోతే ఉల్లిని జ్యూస్ లాగా చేసుకుని తాగుతూ ఉన్నా కూడా శరీరంలో ఉన్నటువంటి రకరకాల ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూసారు కదా, మరి వాటిలోని పోషక విలువలు ఏమిటో బ్యూటిఫుల్ హెల్త్లో చూసేద్దాం. మనం చూసిన రెసిపీ ఫిష్ జాల్ఫ్రేజీ. ఇది వెజిటేరియన్ జాల్ఫ్రేజీకి ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఇచ్చి తయారు చేశారు. మనం ఇందులో ఇంగ్రీడియంట్స్ కనుక చూస్తే ఇందులో ఫిష్ ఉంది, కొంచెం వెజిటబుల్స్ యాడ్ చేయడానికి ఆనియన్స్, క్యాప్సికమ్ ఇవన్నీ యాడ్ చేశారు. సో మనం ఓవరాల్గా ఒక నాన్ వెజిటేరియన్ ప్రిపరేషన్లో కనుక ఫిష్తో పాటు వెజిటబుల్స్ కనుక యాడ్ చేసి ఒక రెసిపీ తయారు చేస్తే కనుక దాని న్యూట్రియంట్ డైవర్సిటీ అనేది డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. ఫిష్ ఒక
వెరీ గుడ్ నాన్ వెజిటేరియన్ కేటగిరీలోకి వస్తుంది. యూజువల్గా మనము చికెన్ కానీ మటన్ కానీ తో కంపేర్ చేస్తే దానిలో కొన్ని గుడ్ ప్రాపర్టీస్, కొన్ని బ్యాడ్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. సో ఫ్యాట్, సాచురేటెడ్ ఫ్యాట్ అవన్నీ ఉంటాయి. కానీ ఫిష్లో మటుకు లీన్ ప్రోటీన్ అంటే గుడ్ టైప్ ఆఫ్ ప్రోటీన్తో పాటు మనకి గుడ్ టైప్ ఆఫ్ ఫ్యాట్స్ కూడా వస్తాయి. అంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి. ఇవి మనకి లాంగ్ టర్మ్లో డిసీజ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వకుండా, అంటే ఇన్ఫ్లమేషన్ స్టేజ్లోనే స్టార్ట్ అవ్వకుండా దాన్ని అరికట్టడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మనము ప్రోటీన్ కంటెంట్ కనుక ఫిష్లో కానీ వేరే నాన్ వెజిటేరియన్లో కంపేర్ చేస్తే కూడా గుడ్ అమౌంట్ ఆఫ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ మనకి దొరుకుతుంది. అంటే ఒక 100 grams తీసుకుంటే మనకి ఈజీలీ ఒక 10 to 15 grams ఆఫ్ ప్రోటీన్ వచ్చేస్తుంది. ఫిష్ జాల్ఫ్రేజీ ప్రిపరేషన్ కనుక చూస్తే మనకు ఒక లో క్యాలరీస్తో పాటు గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ అలాంగ్ విత్ గుడ్ టైప్స్ ఆఫ్ ఫ్యాట్స్ వస్తుంది. కాబట్టి ఓవరాల్గా ఒక కంప్లీట్లీ న్యూట్రిషనల్ రెసిపీ, గుడ్ డైవర్సిటీ ఉన్న రెసిపీ మనం చాలా ఫ్రీక్వెంట్గా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మనం చూసిన రెసిపీ ఆమ్లెట్ పకోడీ, ఇది ఒక న్యూ టైప్ ఆఫ్ రెసిపీ. మనం ఇందులో కనుక ఇంగ్రీడియంట్స్ చూస్తే ఇందులో ఎగ్ ఉంది అండ్ శనగపిండి ఉంది. ఒకటేమో వెజిటేరియన్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, ఇంకొకటి నాన్ వెజిటేరియన్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. ఎగ్ ప్రోటీన్ ఎప్పుడు కూడా ఒక సుపీరియర్ క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్గా మనం దాన్ని ఒక గుడ్ స్టాండర్డ్ ఆఫ్ ప్రోటీన్గా ఎంచుతాం. అంటే మిగతా ఏ ఇంగ్రీడియంట్ తీసుకున్నా కూడా దానిలో ఉన్న ప్రోటీన్ వాల్యూ అనేది మంచిదా కాదా, సరిపోతుందా లేదా, గుడ్ క్వాలిటీగా కాదా అని చూస్తే దాన్ని ఎప్పుడు కూడా ఎగ్ ప్రోటీన్తో మనం కంపేర్ చేస్తాం. సో అందుకనే మన మసిల్ గెయిన్ కోసం కానీ పిల్లల ఎదుగుదల కోసం కానీ గుడ్డు అనేది వాళ్ళ డయట్లో ఉంటే వాళ్ళకి ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ వాళ్ళ ప్రోటీన్ రిక్వైర్మెంట్ వాళ్ళకి 1 egg తీసుకోగానే సరిపోతుంది. సో డైలీ ఇంక్లూడ్ చేయొచ్చా లేదా అంటే తప్పకుండా ఇండిపెండెంట్గా చూస్తే, అంటే జస్ట్ ఎగ్ని చూస్తే రెగ్యులర్గా ఇంక్లూడ్ చేయొచ్చు. అది కూడా ప్రిపరేషన్ వైజ్ కూడా మనము ఆమ్లెట్ లాగా కానీ లేకపోతే కర్రీ లాగా కూడా చేసి వాళ్ళ డయట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. చాలామంది ఓన్లీ బాయిల్డ్ ఎగ్ తినిపించడానికి ట్రై చేస్తూ ఉంటారు. పిల్లలకేమో అది రిపీటెడ్గా తింటే బోర్ కొడుతూ ఉంటుంది. సో డిఫరెంట్ ఫామ్స్లో తినిపిస్తేనే అది రెగ్యులర్గా వాళ్ళ డయట్లో ఇంక్లూడ్ చేయడానికి ఉంటుంది. యంగ్ పిల్లలకి, చాలా చిన్న పిల్లలకి మటుకు ఇట్లా పకోడీ లాగా కూడా చేసి మనం వాళ్ళ డయట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి 40% క్యాలరీస్ వాళ్ళకి ఫ్యాట్ క్యాలరీస్ వచ్చినా కూడా పర్వాలేదు. సో ఈవినింగ్ స్నాక్ లాగా ఆడుకునే పిల్లలకి బాగా యాక్టివిటీ ఒక 3-4 hours ఆడతారు రోజంతట్లో అన్నప్పుడు వాళ్ళకి మనము ఒకేషనల్గా ఈ స్నాక్ లాగా ఇలా ఆమ్లెట్ పకోడీ డెఫినెట్గా వాళ్ళ డయట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. మనం చూసిన రెసిపీ కీమా బఠానీ కూర. ఇది చాలా పాపులర్ రెసిపీ, ఎస్పెషల్లీ చపాతీతో తినేటప్పుడు ఒక వెరీ గుడ్ అకంపెనీమెంట్. మనం ఇందులో చూస్తే 2 ఇంగ్రీడియంట్స్లో ఒకటి వెజిటేరియన్ బఠానీ వేస్తున్నాము. అది వెజిటబుల్కి ఒక గ్రీన్ కలర్తో పాటు ఒక గుడ్ క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఫైబర్ 2 అందిస్తుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అందులో కీమా ఉంది. కీమా ఒక రెడ్ మీట్ కేటగిరీలోకి వస్తుంది. అందులో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పటికీ అదర్ న్యూట్రియంట్స్ చూస్తే, అంటే ఐరన్ కానీ B12 కానీ ప్రోటీన్ కానీ ఇవన్నీ చూస్తే వెరీ గుడ్ క్వాలిటీ ప్రోటీన్, గుడ్ క్వాలిటీ ఐరన్ ఇవన్నీ మనకి అందులో లభిస్తాయి. సో సర్టన్ కేటగిరీ ఆఫ్ పీపుల్కి ఇది బెనిఫిషియల్ ఉంటుంది. ఎవరికైతే హిమోగ్లోబిన్ తక్కువ ఉందో, ఎవరికైతే ఇప్పుడిప్పుడే ఏదైనా డిసీజ్ ప్రాసెస్ నుంచి బయటపడి రికవర్ అవుతూ ఉంటారో వాళ్ళకి నీరసంగా ఉండడం కానీ, బాగా టైర్డ్గా ఉండడం కానీ, వీక్నెస్ కానీ ఉన్నప్పుడు వాళ్ళకి ఇలాంటి వెజిటబుల్స్, ఇలాంటి కర్రీస్ కనుక మనం పెడితే ఆ రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు కోవిడ్ పీరియడ్లో చాలామందికి మసిల్ లాస్ అనేది ఎక్కువగా ఉంది. 3-4 kgs మసిల్ లాస్ అనేది ఉంది. అలా లేకుండా ఉండడానికి ఆ పీరియడ్లో రికవరీ లాగా ఉండేటప్పుడు ఇలాంటి కర్రీస్ మోర్ ఫ్రీక్వెంట్లీ వాళ్ళు ఇంక్లూడ్ చేయొచ్చు. ఎవరు తినకూడదు అని చూస్తే మన అందరికీ తెలిసిందే, కొలెస్ట్రాల్ వాల్యూస్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ, వెయిట్ గెయిన్తో కన్సర్న్ అవుతున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు వాళ్ళ డైట్లో అవాయిడ్ చేయాలి. కానీ ఎస్పెషల్లీ యంగ్ చిల్డ్రన్, యంగ్ గర్ల్స్, ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్ వాళ్ళ డైట్లో రెగ్యులర్గా ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయాలి. మనం చూసిన రెసిపీ చికెన్ లివర్ సూఫ్లే. ఇందులో మనం ఇంగ్రీడియంట్స్ కనుక చూస్తే ఇందులో లివర్ పీసెస్ యూస్ చేశారు, దాంతోపాటు ఎగ్ ప్రోటీన్ కూడా యాడ్ చేశారు. ఇవన్నీ వెజిటబుల్స్తో యాడ్ చేసి బేక్ చేసి తయారు చేసిన ఒక రెసిపీ. మనము లివర్ ఎవరికి యూస్ఫుల్ అని చూస్తే
మెయిన్లీ లివర్లో ఉండేది గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్తో పాటు వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ ఐరన్ ఉంటుంది. సో బాగా హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళు ఒక టాప్ ఇంగ్రీడియంట్ ఏం ఇంక్లూడ్ చేయాలి అంటే మటన్ లివర్ కానీ చికెన్ లివర్ పీసెస్ కానీ ఇంక్లూడ్ చేస్తే డైట్ ద్వారానే 1-2% హిమోగ్లోబిన్ పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే B12 డెఫిషియన్సీ అనేది ఇప్పుడు మనము రొటీన్గా చాలా మందిలో చూస్తున్నాం. బాగా ఫటీగ్డ్గా ఉండడము, క్రానిక్ ఫటీగ్, టైర్డ్గా ఉండడము, మసిల్ ఏక్స్ ఉండడము వెరీ కామన్గా B12 డెఫిషియన్సీ మూలాన అవుతుంది. అలాంటి వాళ్ళు కూడా ఒక కొద్ది పీరియడ్ వరకు ఈ లివర్ ఇంగ్రీడియంట్ లాంటివి డిఫరెంట్ రెసిపీస్లో ఇంక్లూడ్ చేసి వాళ్ళ డైట్లో తీసుకోగలిగితే కనుక న్యాచురల్ డైట్ ద్వారా B12 వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రెసిపీలో మనకి ఎగ్స్ కూడా ఉన్నాయి. ఎగ్స్లో కూడా మనకి ఎల్లో పోర్షన్లో B12 దొరుకుతుంది, ఐరన్ దొరుకుతుంది. అలాగే ఇంకొక B కాంప్లెక్స్ న్యూట్రియన్ ఫోలిక్ యాసిడ్ అనేది కూడా దొరుకుతుంది. సో ఎగ్స్ తినేటప్పుడు ప్రతిసారి మనము ఎల్లో పారేయకుండా వీక్లీ 2 to 3 టైమ్సే కన్జ్యూమ్ చేస్తామన్నప్పుడు తప్పకుండా హోల్ ఎగ్ తీసుకుంటేనే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రియన్స్ అందులోంచి వస్తాయి. మనం ఓన్లీ ఎగ్ ప్రోటీన్ కోసం తినేటప్పుడు ఓన్లీ వైట్ తీసుకుంటే మనకి అందులో ఓన్లీ ప్రోటీన్ వస్తుంది, మిగతా న్యూట్రియన్స్ అనేవి మనకి ఆ అడ్వాంటేజ్ లేకుండా ఉంటుంది. సో ఓవరాల్గా వెరీ హై ప్రోటీన్ రెసిపీ ఆఫ్ కోర్స్, అలాగే B12 డెన్స్ రెసిపీ కూడా కాబట్టి మనం ఇంట్లో ట్రై చేయాలనుకున్నప్పుడు తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బెండకాయలో ఇన్సులిన్ సమృద్ధిగా ఉంటుంది కాబట్టి మధుమేహంతో బాధపడే వాళ్ళు బెండకాయని ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా పచ్చి బెండకాయ కానీ లేకపోతే బెండకాయ జ్యూస్ కానీ లేదా బెండకాయని కూరల్లో వేసుకుని కానీ ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నట్లయితే షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. మీ తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్లో కూడా చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. సో చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో వంటలు టేస్టీగా ఉన్నాయి, అబ్బా అనిపించారు. సో మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించాల్సిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ తెలుగు రుచి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.